హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఖమ్మానికి దగ్గరలో ఉన్న పల్లెగూడెం మారమ్మ తల్లి గుడికి అయితే మేము వెళ్ళామండి. ఆ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను. అంతకంటే ముందుగా నా ఛానల్ మీలో ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా అయితే మా ఇంట్లో ఒక తామర పువ్వు అయితే పూసిందండి. ఇంకా అదైతే మేము అమ్మవారికి అయితే తీసుకెళ్ళాము. ఇదైతే రెండో తామర పువ్వు అండి. ఫస్ట్ది అయితే నేను ఇంట్లోనే పెట్టాను దేవుడి దగ్గర. ఇంకా రెండోసారి పూసింది. కరెక్ట్గా మేము టెంపుల్కి వెళ్ళే టైంలోనే ఇది పూయడం మా అదృష్టం అండి. చక్కగా ఇదైతే నేను అమ్మవారికి అయితే తీసుకువెళ్ళాను. ఇలా మన ఇంట్లో పూసిన పువ్వు అమ్మవారికి సమర్పించడం ఎంత ఆనందంగా ఉంటుంది కదండి. ఇలా అయితే తీసుకెళ్ళాము మేము. ఇంకా విషయానికి వస్తే ఈ టెంపుల్ అనేది ఖమ్మానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఖమ్మం నుండి 20 మినిట్స్ జర్నీ ఉంటుందండి. నేను, మా వారు, అన్నయ్య ముగ్గురం కలిసి అయితే ఈ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇంకా పొద్దున్నే బయలుదేరి వెళ్ళాము ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ అమ్మవారి దగ్గర మొక్కులవి చెల్లించుకుంటూ ఉంటారు. మనం ఏదైనా కోరిక అనుకొని ఇక్కడ అమ్మవారికి యాట మొక్కు కానీ, లేదా కోడి కానీ, లేదా పరమన్నం కానీ, ఇలా ఏదంటే అదండి. మనం ఏది అనుకున్నా కానీ అమ్మవారికి ఇక్కడ ముడుపు అనేది కడతారు, మొక్కు అనేది తీర్చుకుంటారండి. ఇంకా మేమైతే ఇలా టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ టెంపుల్కి రాగానే అన్నీ కూడా ఇక్కడే ఉంటాయండి. ఈ గుడి చుట్టూనే కొబ్బరికాయలు, పూలు అన్నీ కూడా పెట్టించుతారు. కానీ బయట నుంచి తెచ్చుకోవడం చాలా బెటర్ అండి. ఇక్కడ కాస్త ఎక్కువ రేటే ఉంటుంది. ఇంకా మేమైతే ఇక్కడే కొబ్బరికాయ కూడా తీసుకున్నాము. ఇక పక్కనే కాలు కడుక్కోవాలండి. కాలు కడుక్కొని ఇంకా గుళ్ళోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. కొబ్బరికాయ కొట్టేది కూడా ముందు ధ్వజస్తంభం దగ్గరే పెట్టించుతారు. ఇలా ఇక్కడైతే మేము కొబ్బరికాయ కొట్టుకొని పసుపు కుంకుమ వేసుకొని ఇంకా గుడి చుట్టూ తిరుగుదామని అయితే వెళ్తున్నామండి ఫ్రెండ్స్. ఈ టెంపుల్లో అయితే మేము ఇదివరకే ఈ ఆట మొక్క అనేది 2 సార్లు అయితే చేసామండి. మా పిల్లల చిన్నప్పుడైతే మొక్క అనేది చేసుకున్నాము. ఇంకా ఇప్పుడైతే మామూలుగా అమ్మవారిని దర్శనం చేసుకుందామని అయితే వచ్చాము ఫ్రెండ్స్. ఈ టెంపుల్ అనేది చాలా పురాతనమైందండి. ఈ అమ్మవారు కూడా చాలా ఫేమస్. ఇక్కడ మనం ఏదైనా కోరికలు అనుకుంటే తప్పకుండా నెరవేరుతాయి. పిల్లల చదువులకైనా కానీ, ఉద్యోగాలకైనా కానీ, ఆరోగ్యం రీత్యా కానీ, ఇంకా ఎలాంటి కోరికనైనా నెరవేర్చడంలో ఇక్కడ ఈ అమ్మవారు చాలా ప్రసిద్ధండి. మీరు ఈ చుట్టుపక్కల ఉంటే తప్పకుండా ఒకసారి ఈ అమ్మవారికి దర్శనం చేసుకోండి. ముందు ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకా గుడి చుట్టూ అయితే ప్రదక్షిణ చేసుకోవాలి. ఇలా ప్రదక్షిణ చేసుకునే మార్గంలో ఇలా శూలం అనేది ఒక్కడ పెట్టి ఉంటుంది. ఇక్కడ కూడా మనం పసుపు కుంకుమ వేసుకోవాలి. ఇంకా పక్కనే కూడా ఉప్పలమ్మ తల్లిది ఉంటుందండి, అక్కడ కూడా వేసుకొని ఇంకా మేమైతే ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ ఒకళ్ళైతే తలనీలాలు కూడా ఇస్తున్నారండి. చాలామంది అయితే ఇక్కడ మొక్కులు ఉంటాయి, తలనీలాలు ఇస్తారని, పుట్టెంటుకలు కూడా ఇక్కడ తీస్తారంటండి. ఇలా మనం ప్రదక్షిణ చేసుకుని వెళ్ళే మార్గంలో అయితే సుబ్రహ్మణ్య స్వామిది అయితే ఉంటుందండి. ఇది కూడా చాలా ఫేమస్ అండి. ఇక్కడ అభిషేకం అవి కూడా మంగళవారాలు వచ్చి చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిది చాలా బాగా పెట్టారండి. ఇక్కడ మేమైతే పసుపు కుంకుమ వేసుకున్నాము. సంతానం లేని వారు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి 11 వారాలు కానీ 21 వారాలు కానీ మొక్కుకొని పూజలు చేసి పాలతో అభిషేకం చేసి ఒక్క పొద్దులు ఉంటారండి. అలా ఉంటే సంతానం అందుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం. చాలామంది అయితే అదే విధంగా చేస్తారండి. ఇంకా మేమైతే ఇక్కడ పసుపు కుంకుమలు అవి వేసుకొని దీపారాధన చేసుకొని అయితే ఇంకా అమ్మవారి దర్శనం చేసుకుందామని అయితే ముందుకు వెళ్తున్నాము ఫ్రెండ్స్. మీలో ఎవరైనా నా ఛానల్ మొదటిసారి చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుందండి. ఇలా అయితే మేము దర్శనం చేసుకుందామని ముందుకైతే వెళ్తున్నాము. ఇక్కడ అర్చన చేసుకోవాలన్నా కొబ్బరికాయ కానీ ఏదైనా కానీ టికెట్ అనేది తీసుకోవాలండి. అది కూడా దారిలోనే ఉంటుంది. టికెట్ తీసుకొని అయితే మేము ముందుకు వెళ్తున్నాము. నేను తామర పువ్వు ఇంట్లో తీసుకొచ్చాను కదా, అదైతే అమ్మవారికి ఇద్దామని అయితే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ వీడియో అనేది తీయొద్దనేసి అన్నారండి. నేనైతే ఫాస్ట్గా అయితే కొంచెం అయితే తీశాను. మేము ఇచ్చిన పువ్వు అయ్యగారు అమ్మవారికి అయితే పెట్టారు ఫ్రెండ్స్. మన ఇంట్లో పూసిన పువ్వు మన చేతులతో తీసుకొచ్చి ఇలా అమ్మవారి పాదాల ముందు ఉంచితే ఎంత అదృష్టమో కదండి. ఆ తృప్తే వేరుగా ఉంటుందండి. ఇలా మాకైతే చాలా బాగా అనిపించింది. ఈ అమ్మవారి దగ్గర అయితే ఒక 5 మినిట్స్ అయితే ఉన్నాము ఫ్రెండ్స్. ఇక్కడ వీడియో తీయొద్దన్నారు కాబట్టి నేనైతే అమ్మవారిని మీకు అంత క్లియర్గా అయితే చూపించలేకపోయాను. ఇలా ఇక్కడ
దండం పెట్టుకున్న తర్వాత ఇంకా బయటకైతే వెళ్తున్నాము ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ఆవిడైతే పాల పొంగులది ప్రసాదం తీసుకొచ్చిందండి. ఇంకా అయ్యగారు చూస్తున్నారు కదా, అందులో తీర్థం అయితే వేసి అమ్మవారికి చూపిస్తున్నారు. ఈ విధంగా అయితే అమ్మవారికి పాల పొంగుల ప్రసాదం అయితే సమర్పిస్తారంట. గుడి ఆవర్లలోనే చిన్న చిన్న పొయ్యిలు అనేవి ఉంటాయండి. మనము ఇక్కడికి వచ్చాయినా కానీ అమ్మవారికి ఇలా పాల పొంగళ్ళే చేసుకోవచ్చు. ఇంకా ఈ విధంగా అయితే ఈరోజు మాకు దర్శనం అయితే అయిపోయిందండి. ఇలా అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా మేము ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి. ఇంకా వేరే వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.